శ్రీ అస్ట్రాలజీ ఈరోజు గోచార ఫలితాలు పూర్తిగా వివరించబడుతుంది. మొట్టమొదట మేషరాశి వారి ఫలితాలు. వ్యాపార పనుల్లో రాణించగలుగుతారు. మీరు కొన్ని దాచిన విషయాల్లో అర్థం చేసుకుంటారు. తోబుట్టువుల మద్దతు ఇస్తారు. మీ రచనల వ్యక్తిగత ఆసక్తిని పెంచుకుంటారు. మీరు మానసిక కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీయ ప్రయాణాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సంబంధం పెరుగుతుంది. అలసట మాయం అవుతుంది. చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి గోచార ఫలితం అనేది సంపూర్ణంగా వివరించబడింది. అలాగే వృషభ రాశి వారు, భార్యాభర్తల మధ్య అవగాహన ఉంటుంది. మీకు ఊహించిన సహాయం లభిస్తుంది. మీకు ఇష్టమైన వస్తువులు కొనడం ఆనందిస్తారు. వ్యాపారంలో సంక్షోభం తగ్గుతాయి. అధికారికంగా పనుల్లో సహకారం మెరుగుపడుతుంది. నిద్రలేని విషయం వల్ల ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన నియమాలను పాటించడం మంచిది. కొన్ని సమస్యలు తగ్గుతాయి. అలాగే పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. శత్రువుల వల్ల మనకు మానసిక ఒత్తిడి ఉంటుందని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అలాగే మిథున రాశి, పనిలో బాధ్యత పెరుగుతాయి. మీరు అనుకున్న కొన్ని పనుల్లో కొన్ని అంతరాలు ఉంటాయి. కొన్ని జ్ఞాపకాలు కొత్త ఉత్తేజాన్ని ఇవ్వగలుగుతుంది. వ్యాపార రంగంలో పెట్టుబడుల విషయాల్లో శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళాలి. సానుకూలత ఆలోచనలతో పనిచేయండి. కొన్ని దాచిన సంక్షోభం విషయాలు వెలువబడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో అదృశ్యమైన వస్తువులు మళ్ళీ దొరకడం అనేది ఉంటుంది. ఈ రోజు మనసు నిండిన రోజుగా చెప్పుకోబడుతుంది. ఈ రోజు కర్కట రాశి వారి ఫలితాలు సంపూర్ణంగా వివరిస్తున్నాను. ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు పరిస్థితి ఉంటుంది. తోబుట్టువుల వల్ల శుభ ఖర్చులు ఉంటాయి. వ్యాపార పర్యటనలు మెరుగుపడతాయి. అధికార పనులపై ఆసక్తి లేకపోవడం, పనికిరాని చర్చలు తగ్గించండి. శారీరక ఆరోగ్యం కొంత అలసట ఉంటుంది. గర్వంగా పడే రోజుగా ఈ రోజు ఉండబోతుంది. అలాగే సింహ రాశ్యాధిపతి ఫలితం. సింహం యొక్క అంటేనే మనకు పూర్తిగా బలాన్ని ఇచ్చేది. పురోగతి కోసం ఆలోచనలు పెరుగుతాయి. స్నేహాలు మార్గం ప్రయోజనాలు ఉంటాయి. బయట వాతావరణం విలువలు పెరుగుతాయి. రుణ సమస్యలు అదుపులోకి వస్తాయి. ఉద్యోగాలు అవగాహన పెరుగుతుంది. మనసులో ఆందోళన క్రమంగా తగ్గుతాయి. కార్యాలయంలో ప్రతిభ బయటపడుతుంది. స్నేహాలు మెరుగుపడతాయి. కానీ అష్టమ శని ఉండడం వల్ల ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. గురుబలం చాలా బలంగా ఉండడం వల్ల కొత్త ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే కన్యారాశి వారు, విదేశీయ వ్యాపార పనుల్లో రాణించే అవకాశం ఉంటుంది. ప్రపంచం కొత్త దృక్పథం ఉంటుంది. చట్టపరమైన చర్యలలో జాప్యాలు తగ్గుతాయి. ఉన్నత స్థాయి అధికారుల నుండి మీకు సహకారం లభిస్తుంది. మీరు కష్టపడి సంపాదించిన గౌరవాన్ని పొందుతారు. మీరు అత్తామామల పట్ల శ్రద్ధ వహిస్తారు. సామాజిక పనుల్లో లాభాలు ఉంటాయి. లాభాలలో నిండిన రోజుగా ఈ రోజు ఉండబోతుంది. కన్యారాశి వాళ్ళు ఎప్పుడు చాలా మనసు ప్రశాంతంగానే ఉంటారు. వాళ్ళకి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అలాగే తులారాశి వారు, మీ ఆలోచనలు గందరగోళంగా తొలగిపోతాయి. మీ శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ పిల్లలు ఆలోచనలు అనుగుణంగా వ్యవహరిస్తారు. భార్యాభర్తల మధ్య సన్నిహితం పెరుగుతుంది. బయట ప్రపంచంలో గౌరవం పెరుగుతుంది. ఉమ్మడి వ్యాపారంలో కొత్త భాగస్వాములు పరిచయం అవుతారు. కీర్తి నిండిన రోజంట ఈరోజు. చాలా బాగుంది తులారాశి వారికి. అలాగే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఫలితం. వృశ్చిక రాశి వారికి అనుకున్న పని పూర్తి చేయడం ఆలస్యం జరుగుతుంది. మీ పిల్లలు ఓపికగా ఉండండి. కొత్త సహాయం పొందడంలో ఆలస్యం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో కొన్ని ఊహించని బదిలీలు ఎదుర్కొంటారు. వ్యాపార రంగంలో ఆర్థిక పరిస్థితి ఉంటాయి. అధికార పనుల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు శారీరక ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలి. ఈరోజు ప్రశాంతంగా మనసులో ఉన్న ప్రేమ వెలువడుతుంది. మీకు ప్రేమ విషయంలో విజయం పొందుతారు. అలాగే ధనుసు, వ్యాపారంలో మందగనంగా ఉంటుంది. తోబుట్టువులతో మద్దతు ఉంటుంది. భాగస్వామి నుండి ప్రయోజనాలు ఉంటాయి. లావాదేవీలో పురోగతి ఉంటుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడంలో మీరు ఆనందిస్తారు. రుణ సమస్యలు కొత్త వరకు తగ్గుతాయి. సహ ఉద్యోగుల నుండి సహకారం లభిస్తుంది. సహాయం లభించే రోజుగా ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. అందువల్ల ధనుసు రాశి వాళ్ళకు చాలా బాగున్నాయి. అడుగులు వెయ్యండి. ఈరోజు మకర రాశి, అకస్మాత్తుగా ప్రయాణాలు కొత్త అనుభవాలను కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య అవగాహన ఉంటుంది. మీకు వృత్తిపరమైన సహాయం లభిస్తుంది. పశువుల పనిలో మీరు రాణిస్తారు. కార్యకలాపాల నుండి అలసట తొలగిపోతాయి. కేసుల్లో అనుకూలమైన అవకాశాలు లభిస్తాయి.
ప్రయత్నాలు మెరుగుపడతాయి. ఈరోజు ఆనందకరమైన రోజు ఈరోజు. అలాగే కుంభరాశి, మీ మనసులో సానుకూలత ఆలోచనలు పెరుగుతాయి. మీ దగ్గర ఉన్న వారి అవసరాలు తీరుస్తారు. మీ శారీరక ఆరోగ్యం హెచ్చుతగ్గులు ఉంటాయి. పెద్దల పట్ల శ్రద్ధ వహించండి. కొన్ని ప్రయాణాలు ద్వారా మీరు కొత్త అనుభవాలు పొందుతారు. అలాగే వినోద కార్యక్రమం పొదుపు తగ్గించుకోండి. ఒడిదుడుకులుగా నిండిన రోజుగా ఉంటుంది. చేసిన పని మళ్ళీ చేస్తూ ఉంటారు. మీకు కొన్ని విషయాల్లో వ్యతిరేక పవనాలు ఉంటాయి. మీ వాడుతున్న వాహనాల విషయాల్లో మరమ్మతులు చేస్తూ ఉంటారు. ఏ పని చేసినా మళ్ళా అది రివర్స్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయండి. అలాగే మీనరాశి వారి ఫలితాలు. వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఖరీదైన వస్తువులు జాగ్రత్తగా ఉండండి. ఆశించిన సహాయం పొందుతారు. అలాగే ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ప్రయాణం ద్వారా మీకు కొత్త అనుభవాలు లభిస్తాయి. సుగంధ ద్రవ్యముల ఉత్పత్తుల ద్వారా మీరు ఆత్మవిశ్వాసం పొందుతారు. విద్యపై మీకు ఆసక్తి లేకపోయినా తగ్గుతూ విజయ దినంగా చెప్పబడుతుంది. బంధువర్గంలో స్నేహం పెరుగుతుంది. అలాగే ధనం విషయంలో అప్పులు తీర్చుకోగలుగుతారు. అలాగే మీకు తోబుట్టువులతో స్నేహితం ఈరోజు పెరుగుతుంది. గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకోవాలని ఆలోచనలో ఉంటారు. అందువల్ల ఈరోజు మీనరాశి యొక్క ఫలితం. అలాగే మేషరాశి నుండి మీనరాశి వరకు మీకు ప్రతిరోజు సంపూర్ణ బలంగా ఇస్తున్నాను. అన్ని రాశులు యొక్క ఆలోచనలు అలాగే దాంట్లో ఉన్న విషయాలన్నీ కూడా మీకు సమీపంలో జరిగే విషయాలుగా ఉండబోతుంది.